ఉంది లెనిన్? సంక్రాంతి దసరా అందరి పండుగలు అయితే ఈ రోజు మాకు పెద్ద పండుగ వచ్చింది. ఎందుకంటే లెనిన్ మూవీ అయితే చాలా జెన్యున్ గా సూపర్ హిట్ కొట్టిండు మా అయ్యగారు. నిజంగా అయ్యగారు ఎప్పుడు హిట్ కొట్టాలని చెప్పేసి ప్రతి ఒక్కరు మాట్లాడుతుండు. సిసింద్రి మూవీలో ఫస్ట్ హిట్ కొట్టిండు, ఇప్పుడు లెనిన్ మూవీతో సెకండ్ హిట్ కొట్టిండు. నిజంగా చెప్తున్నా, ఒక నరకడం మొదలు పెడితే ఎవరైతే మనకు గుర్తొస్తారో బాలకృష్ణ, అంతకు మించి ఈ సినిమాలో చూపించిన అసలుకి వేరే లెవెల్ అనిపించింది. ఆ భాగ్యశ్రీ అందాలైనా సరే మా లెనిన్ కట్అవుట్ అయితే నిజంగా చెప్తున్నా, ఒక హీరో ఇంత కష్టపడతాడా అని చెప్పేసి ఫస్ట్ టైం మాకు అనిపించింది. చాలా అంటే చాలా బాగుంది. ఇంతకు ముందు చూడలేదు కదా రాయల్ రస్టిక్ క్యారెక్టరైజేషన్ తో కనెక్ట్ అయ్యారా మీరు? చాలా కనెక్ట్ అయ్యాం. ఇంత ముందు రాయలసీమ అంటే మనకు ఒక జూనియర్ ఎన్టీఆర్ అయినా లేకపోతే బాలకృష్ణ అని చెప్పేసి మనకు గుర్తొచ్చేది. కానీ లెనిన్ గారు గుర్తొస్తాడు ఇప్పటి నుంచి. అయ్యగారే నెంబర్ 1. ఎందుకంటే చాలా రోజుల నుంచి చాలా మంది చాలా ట్రోల్ చేసారు. కానీ ఇప్పుడు అక్కినేని ఫ్యామిలీలో ఎవరైనా గుర్తున్నారు అంటే అది అక్కినేని అఖిల్ అని చెప్పుకోవచ్చు. సినిమా మాత్రం వేరే లెవెల్ ఉంది. కంబ్యాక్ కాదండి, ఇది కంబ్యాక్ లాగే కంబ్యాక్ అని చెప్పొచ్చు. మూవీ మాత్రం నిజంగా చెప్తున్నా 100 కోట్ల బ్లాక్ బస్టర్ హిట్ సినిమా. నాగార్జున పేరు నిలబెట్టి అని చెప్పొచ్చు అఖిల్ గారు. ఇది ఒక మంచి హిట్ సినిమా అని చెప్పొచ్చు. ఎక్కడ కూడా బోరింగ్ లేదు సినిమా. అసలు పర్ఫార్మెన్స్ కానీ యాక్టింగ్ కానీ ఒక నెక్స్ట్ లెవెల్ అని చెప్పొచ్చు. ఇదే అఖిల్ గారు మంచి పెద్ద డైరెక్టర్ చేతిలో పట్టాలనుకో, ప్రశాంత్ డైరెక్టర్ పట్టాలనుకో, సినిమా మాత్రం ఒక రేంజ్ అవ్వాలి. నెక్స్ట్ టైం తీస్తే కూడా ఆ డైరెక్టర్ తీసినాకో అఖిల్ గారు చెప్తున్నారు కదా, సినిమా మాత్రం ఇచ్చి పడేస్తున్న యాక్టింగ్ మాత్రం పర్ఫార్మెన్స్ తీసిన ఆ కళ్ళు లేని క్యారెక్టర్ ఉంటుంది. ఫైట్ సీన్స్ మాత్రం అదొక అసలు చూడలేము. ఫైట్స్ అంటే ఫైట్స్ కానీ ఎలివేషన్ కానీ డైరెక్షన్ కానీ ఇదిగా తీసిండు. మళ్ళా నాగార్జున ఫ్యాన్స్ అంతా ప్రౌడ్ గా చెప్పుకున్నాడు. సినిమా యాక్టింగ్ చేసి చూపించింది మన అఖిల్ గారు. రిలీజ్ సినిమా హీరోయిన్ కూడా యాక్టింగ్ చాలా బాగా చేసింది. ఇక్కడ బ్యాక్గ్రౌండ్ మ్యూజిక్ తమన్ గారు ఏం కొట్టిన వాళ్ళ మ్యూజిక్ మాత్రం నాకు ఒక కేజీఎఫ్ అనిపించింది. ఆ మ్యూజిక్ చూస్తుంటే అంత బాగా కొట్టిన మ్యూజిక్, ఎక్కడ కూడా బోరింగ్ లేదు. ఈ సినిమా కెరియర్ లో గుర్తు పెట్టుకొని అఖిలేర్ కెరియర్ లో మంచి యాక్టింగ్ అంటే లిలీ అని చెప్పొచ్చు. పర్ఫార్మెన్స్ మాత్రం మిరుగా తీసిండు. స్క్రీన్ ప్లే కానీ డైరెక్షన్ కానీ అద్దర కొట్టిండు. ఇది ఒక బ్లాక్ బస్టర్ సినిమా. సూపర్ సూపర్ సూపర్. జై నాగార్జున. ఏం నచ్చింది సినిమాలో? ఎలా ట్విస్టులు చూస్తే మతిపోతుంది. అసలు ఈ మధ్యకాలంలో ఏ సినిమాలో ఇన్ని ట్విస్టులు లేవు. అసలు అన్ని ట్విస్టులతో సినిమా చేశాడంటే మనం థియేటర్ లో కూర్చునే వాళ్ళు కదా, పిన్ డ్రాప్ సైలెన్స్. అసలు ఏంటి, మనం ఎక్కడికి వెళ్తున్నాం, సినిమా ఎక్కడ పోతుంది, అసలు మనం ఏం చూస్తున్నాం సినిమాలో అన్న టైప్ లో చాలా ఇంట్రెస్టింగ్ తీసుకొచ్చారు సినిమా. హీరో క్యారెక్టర్ అనేది మనం ఇంతకు ముందు ఇలాంటి రాయల్ డ్రస్టిక్ లో మనం చూడలేదు. అండ్ రాయలసీమ బ్యాక్ డ్రాప్ లో వచ్చింది. మరి ఇప్పుడు సీనియర్ హీరోస్ చాలా మంది రాయలసీమ బ్యాక్ డ్రాప్ లో చేశారు. ఇప్పుడు అఖిల్ ఎలా అనిపించండి? చాలా బాగా అనిపించండి. అసలు నాగార్జున గారే ఇటువంటి సినిమా చేసి ఉన్నా లేదు నా డౌట్. అసలు అంత స్ట్రాంగ్ డెప్త్ క్యారెక్టర్ బాగా దొరికింది. ఇప్పుడు అఖిల్ సినిమా ఎన్నో సినిమా ఇది, అఖిల్కి 5వ సినిమా కావాలి. 7 సినిమాలోనే ఇటువంటి క్యారెక్టర్ రావడం చాలా అదృష్టం. సార్ చాలా బాగా చేశాడు. అండ్ మూవీలో బీజిఎం కానీ హీరోయిన్ క్యారెక్టరైజేషన్ తమన్ చితగొడే హెడేక్. తమన్ బీజిఎం అయితే అసలు మీకు డౌట్ లేదు. అసలు సినిమా అయితే చాలా బాగా చేశాడు. చెప్పాలనుకుంది కింగ్డమ్ మూవీలో భాగ్యశ్రీ ఎలా మిస్ అయ్యామో, ఆమె సీన్స్ కొని తీసేయడం, సాంగ్స్ తీసేయడం జరిగింది. ఈ సినిమాలో మాత్రం ఆమె ఫ్యాన్ గా చెప్తున్నా, 2 కళ్ళు సరిపోరు. సినిమాలో చూస్తున్నంత సేపు పీక్స్ సస్పెన్సెస్ కొన్ని ఉంటాయి. సినిమాలో ఎక్స్పెక్ట్ చేయలేము మనం. ఒక్కొక్క సీన్ ఒక్కొక్క సస్పెన్స్ లో ఉంటది. స్టోరీ సెలక్షన్, డైలాగ్, బ్యాక్గ్రౌండ్ మ్యూజిక్ అన్ని పీక్స్ లో ఉన్నాయి బ్రో. సినిమా మాత్రం హిట్, బ్లాక్ బస్టర్. అందరూ కూడా ఏం నచ్చింది? ఎక్కడ కనెక్ట్ కొన్ని ట్విస్టులు ఉంటాయి సినిమాలో, అవి ఎక్స్పెక్ట్ చేయలేము మనం. కొన్ని లవ్ స్టోరీ ఉంటది మేడం, అది విలేజ్ బ్యాక్గ్రౌండ్ లో లవ్ స్టోరీ ఉంటది. దానికి మాత్రం ఎవరైనా కనెక్ట్ అవ్వాల్సిందే. అందులో భాగ్యశ్రీ ఉంది కదా, ఈజీగా కనెక్ట్ అవుతుంది ఆ సినిమా. చాలా బాగా చూపించారు. అఖిల్ మాత్రం ఈ సినిమాలో చాలా బాగా చూపించారు. మిగతా సినిమాలతో కంపేర్ చేస్తే ఈ సినిమాతో కంబ్యాక్ ఇచ్చారని చెప్పుకోవచ్చు అన్న. మేడం ట్విస్ట్ లో చెప్తున్నా కదా, స్టార్టింగ్ నుంచి ఎండింగ్ వరకు ట్విస్ట్లే ఉంటాయి. క్లైమాక్స్ ట్విస్ట్ అయితే ఇంకా పీక్స్ లో ఉంటది. అవన్నీ రిలీజ్ చేయకూడదు. బట్ సినిమా చూస్తున్నంత సేపు మనకి ఇంకా నెక్స్ట్ ఏం అవుతుంది అనే ఎక్సైట్మెంట్ తోనే ఉంటాం. ఖచ్చితంగా మీరు వాచ్ చేయండి. సినిమా మాత్రం బ్లాక్ బస్టర్. కంబ్యాక్ ఇచ్చారు, పక్కా 100 కోర్స్ ఈజీగా వస్తుంది. ఎలా ఉంది లెనిన్ మూవీ? ఓకే అండి, సాటిస్ఫై. ఇప్పుడు అఖిల్ కోసం వస్తారు అనమాట. ఏ అంటే అల్లు అర్జున్ అంటారు, తర్వాత అఖినేని అఖిల్ అనమాట. ఆయన కోసం అయితే సినిమాకి రావచ్చు అనమాట. యాక్చువల్ ఆయన కోసం వచ్చాము, ఆయన కోసం చూడాలి. ఆయన ఎట్లా తీసినా ఓకే అనమాట. ఎందుకంటే ఆయన బయట కనిపించారు కాబట్టి స్క్రీన్ మీద చూసే అదృష్టాన్ని. టాలీవుడ్ అందగారు ఎవరైనా అంటే ఆయన కాబట్టి ఓకే.
సినిమాకి ఎక్కడ తగ్గలేదు అనమాట. ఎక్కడ ఏది పెట్టాలో అన్ని పెట్టారు, చాలా బాగుంది. అంటే నాగార్జున గారు చెప్పినట్టు హిట్ కొట్టామా మరి? ఇప్పుడు ఈ రోజుల్లో సినిమాకి హిట్ పట్టు లేదు కదా. వేరే సినిమా చూడాలంటే మనం 1000 రూపీస్ పే చేయాలి. దీనికైతే ఓన్లీ 250, 295 అయితే అయిపోతుంది సినిమా. సో బడ్జెట్ చూసుకుంటే మంచిగా ఉంది కదా, ఎంజాయ్ చేయడం. ఒక ప్రేక్షకుల్ని సినిమా థియేటర్ రప్పించడం ఏం చేయాలి ఫస్ట్ అంటే సినిమా రేట్లు తగ్గించారు. ఆ రేట్లు తగ్గించారు కాబట్టి, రీజనబుల్ రేట్లు పెట్టారు కాబట్టి సినిమా అందరూ చూస్తారు, కలెక్షన్లు కూడా ఎరగదీస్తారు. అండ్ ఎప్పుడు కూడా మనం అఖిల్ ఈ క్యారెక్టర్ లో చూడలేదు కదా రాయన్ డ్రస్టిక్ లో, మరి అలానే కనిపించాడు. అలా అయితే అల్లు అర్జున్ కూడా గారు అందగారండి. ఆయన కూడా పుష్ప సినిమాలు అట్లా చేశారు కదా. సో ఎట్లా మీకు నచ్చినట్టే చేయాలంటే అట్లా అవ్వట్లేదు కదా, అందరికీ నచ్చేటట్టు చేయాలని చెప్పి ఇట్లాంటి కొంచెం డిఫరెంట్ రోల్ ప్లే చేశారు. చాలా బాగుంది. ఫస్ట్ నుంచి లాస్ట్ వరకు అఖిల్ గారే కనిపించారు స్క్రీన్ మీద కాబట్టి వన్ మ్యాన్ షో అనుకున్న సినిమా అయితే చాలా బాగుంది. ఎలా ఉంది లెర్నింగ్? ఎలా ఉంది లెర్నింగ్? సినిమా అయితే సూపర్ అంటే సూపర్ ఉందండి నిజంగా. అంటే అఖిలయ్య గారు ఇన్ని రోజులుగా గత 3 సంవత్సరాలుగా చాలా ఇబ్బందులు పడ్డారు. సో ఒక మంచి సినిమా వచ్చింది, అతనికి ఒక మంచి డీసెంట్ హిట్ అయితే పడ్డదని చెప్పేసి నేను కోరుకుంటా. బాగా కనెక్ట్ అయిన సీన్ ఏంటి అసలు సినిమాలో? ఎక్కడ కనెక్ట్ అయ్యారు? సినిమాలో ఒక చోట ఎమోషన్ ఉంటది. సో అక్కడ నుంచి ఆ ఎమోషన్ అదే పీక్ లో అదే లెవెల్లో తీసుకెళ్తాడు. లాస్ట్ లో కూడా అదే ఎమోషన్ ని క్యారీ చేస్తాడు. అదే హైలైట్ అసలు. సో సినిమా మొత్తంలో ట్విస్ట్ ఉంటది, ఒక్కొక్క ట్విస్ట్ కాదు. సో ట్విస్ట్ లో సినిమా ఉందా లేకుంటే సినిమాలో ట్విస్టులు ఉన్నాయనిపిస్తుంది. అంత మంచి ట్విస్టులు ఉంటాయి. అఖిల్ ఖచ్చితంగా కంబ్యాక్ అండి. అంటే అఖిల్ అన్న గారు ఇన్ని రోజులుగా చేసిన ఆ యాక్టింగ్ వేరు, ఇక్కడ చేసిన యాక్టింగ్ వేరు. అంత మంచిగా అయితే చేశారు. ఖచ్చితంగా చెప్పుకోవాలంటే దీంట్లో తమన్నా బీజము, హీరోయిన్ డామినేట్ చేసే బీజము, హీరోయిన్ డామినేట్ చేసే మ్యూజిక్, ఇదంతా అయితే వేరే లెవెల్లో ఉంది. ఇంకో మాట చెప్పుకోవాలంటే విలన్, ఓరి నాయనా రే బాబు నువ్వు ఏందయ్యా బాబు, విలన్ క్యారెక్టర్ అసలు ఆ విలన్ ని చూపించినది ఏ రకంగా చూపించిండో గానీ మామూలుగా చూపించలే. ఆ ఒక్క చోట ఎమోషన్ క్యారీ చేసే దగ్గర హీరో ఎమోషన్ ఒక చోట క్యారీ చేస్తాడు, అక్కడ విలన్ ని చూపిస్తాడు. అసలు విలన్ ని చూపించినప్పుడు నువ్వు విలన్ కి ఫ్యాన్ అయిపోతావు, అంత మంచిగా చూపిస్తాడు. ఆ విలన్ అయితే హైలైట్ ఉన్నాడు నిజంగా. సో ఈ సినిమాకి హీరో ఎంత ప్లస్ పాయింట్, హీరోయిన్ ఎంత ప్లస్ పాయింట్, విలన్ అంతే ప్లస్ పాయింట్. అంత మంచిగా అయితే తీసిండు. అఖిలయ్య గారికి ద బెస్ట్ మూవీ, హిట్ మూవీ అని చెప్పేసి గట్టిగా అయితే ఫ్యాన్స్ అందరూ కాలర్ ఎగరేసుకోవచ్చు. మొన్న చింటూ అన్న చెప్పాడు కదా కాలర్ గురించి మనకు అవసరం లేదని, అలా కాలర్ గురించి అవసరమే అన్న ఎగరేసుకోవచ్చు అన్న ఫ్యాన్స్. టాప్ నాచ్ ఉండే ఫ్లాస్ ఉన్నాయి సినిమాలో. ఆఫ్ కోర్స్ సినిమా అంటేనే ఫ్లాస్ లేకుండా తీయడం అనేది చాలా కష్టం. ఎలివేషన్ షాట్స్ ప్రతిదానికి ఎలివేషన్ ఇవ్వడం ట్రై చేసి, ప్రతిదానికి స్లో మోషన్ ఎంట్రీలు ట్రై చేసి, దానివల్ల లెంగ్త్ అనేది పెరిగిపోయింది బాగా. సో మీకు ఆ లాగ్ ఫీలింగ్ వచ్చేస్తుంది, స్లో అనిపిస్తుంది సినిమా. బట్ సెకండ్ హాఫ్ లో ఎక్కడైతే మీకు డెప్త్ లోకి వెళ్తారో, స్టోరీ డెప్త్ లోకి వెళ్ళి ఎవరెవరు ఏంటి అనేది రివీల్ అవడం స్టార్ట్ అవుతుందో అక్కడ మీరు ఇన్వాల్వ్ అయిపోతారు. అండ్ ఆ ప్రీ క్లైమాక్స్ దగ్గర మాత్రం మీరు ఇంకా తిప్పుకోలేరు, మీ కళ్ళు మీ చెవులు తిప్పుకోలేరు. తమనన్న అలా కొట్టాడు బీజియం. ఆ క్యారెక్టర్ కి భాగ్యశ్రీ వర్త్ అనిపిస్తుందన్న, ఎందుకంటే నేను సినిమాలో ఇప్పుడు భాగ్యశ్రీని చూసేసాను. యాక్టింగ్ పర్ఫార్మెన్స్ ఉన్న రోల్ అది. అండ్ నాటీగా రొమాంటిక్ గా మనం భాగ్యశ్రీని ఇంతకు ముందు అలాంటి రోల్స్ లో చూసాము. అండ్ కాంతాలో పర్ఫార్మెన్స్ ఓరియంటెడ్ రోల్ లో కూడా చూసాము. సో అలాంటి స్ట్రెంగ్త్ ఉన్న రోల్ కి భాగ్యశ్రీని తీసుకోవడం చాలా మంచి పని అయింది, చాలా మంచి అడ్వాంటేజ్ అది. శివాజీ గారి అబ్బాబ్బా విధ్వంసం అన్న, ఆయన నట విశ్వరూపం అది. శివాజీ గారిని మనం ఇలా స్క్రీన్ మీద చూసి ఎన్నాళ్ళు అయిందో అనిపించింది. సారి కళ్ళలో నీళ్ళు వస్తున్నాను, ఏడ్చేసిన అరే మీకు దండం పెడతాను రా, భారత్ని వదిలేను రా. ఆ సీన్ పోయా కళ్ళలో నీళ్ళు, నేను ఒక ప్రతి ఒక్కరు ఏడ్చిన, నాకు అసలు ఏడిపే రాదు. ఈ సినిమా వచ్చి కళ్ళలో నీళ్ళు వచ్చిన భయ్యా. క్లైమాక్స్ మాత్రం ఉచ్చా కోత ఒక ట్విస్ట్ ఉంటది. అసలు ఎవరు నరకలే భయ్యా, మన ఇండస్ట్రీలో ఎవరు నరకలే భయ్యా. భయ్యా నా మీద ఎట్టో ఈ సినిమా హిట్టో అమ్మ అయ్య గారే. అసలు నాగార్జున గారు చెప్పినట్టే సార్, మీరు చెప్పినట్టే సినిమా చెప్తుంది. సినిమా నేను సినిమా చూసి వచ్చిన, మీరు చెప్పినట్టే మనోడు వస్తున్నాడు, హిట్టు కొట్టాడు, హిట్టు కొట్టేసినాం. పక్కా నేషనల్ అవార్డు రావాలా ఈసారి. నేషనల్ అవార్డు పక్కా అఖిల్ గారికి నేషనల్ అవార్డు రావాలా. రాకపోతే నేను గుండు తీసుకుంటా. పక్కా బ్లాక్ బస్టర్ సినిమా, నా గుండు నేను తీసుకుంటా భయ్యా. పక్కా బ్లాక్ బస్టర్ సినిమా, అంత ప్రాణం పెట్టి. అసలు అంటే నేను ఎప్పుడు ఏడవాను. అరే ఒక సీన్ అయితే అంటే ఫన్ కి ఫన్ ఉంది, సాంగ్స్ కి సాంగ్ ఉంది. అసలు ఎమోషనల్ సీన్ కి ఏ సినిమాలో ఏడవలేదు. ఫస్ట్ టైం ఏడ్చిన థియేటర్ లో, అంత కనెక్ట్ అయ్యే సినిమాలో. అంత అసలు అయ్య గారు ఈ దేవుడయ్యా. కనెక్ట్ అయ్యారు సినిమాకి, ఎక్కడ కనెక్ట్ అయ్యారు? మెయిన్ గా అయితే అఖిల్ గారు యాక్టింగ్ కి కనెక్ట్ అయిపోయినాం. ఎక్కడ కనెక్ట్ అయ్యారు అసలు సినిమాలో? ఏమి హైలైట్? మొత్తం ఎమోషన్ ఫ్యామిలీ ఆడియన్స్ కి మాత్రం ఖచ్చితంగా సినిమా కనెక్ట్ అవుతుంది.
ఇలాంటి సినిమా ఖచ్చితంగా థియేటర్ లోనే ఎక్స్ప్లెయిన్ చేయాలి. అఖిల్కి కంబ్యాక్ పడిందంటారా? బ్లాక్ బస్టర్ పడ్డది. ఇలాంటి సినిమా అఖిల్ గారి నుండి ఇంకా రావాలి. అంటే ఇప్పుడు నాగార్జున గారు చెప్పారు కదా హిట్ కొడుతున్నామని, మరి హిట్ కొట్టారా? వచ్చాడు, కొట్టాడు అంతే. నాగార్జున గారికి పైసా వసూలా? ఖచ్చితంగా హీరోయిన్ క్యారెక్టర్ ఎలా అనిపించింది? జీవించేసింది. తమన్ డ్యూట్ ఎక్కేసిండు. ఒక్క మాటలు చెప్పాలంటే తమన్ డ్యూట్ ఎక్కేసిండు. అఖిల్ గారికి ఒక మాట చెప్పాలంటే, అఖిల్ గారు మూవీ రిలీజ్ కి ముందు సినిమా రిలీజ్ తర్వాత మాట్లాడుతా అన్నాడు. ఇప్పుడు మూవీ రిలీజ్ అయినాక మేము చూసిన తర్వాత చెప్తున్నా, మీడియా ముంగల్కి వచ్చి గల్లు ఎగిరేసుకొని మాట్లాడవచ్చు. రాయలసీమ బ్యాక్ డ్రాప్ లో వచ్చింది కదా, మరి రాయలసీమ బ్యాక్ డ్రాప్ కరెక్ట్ గా సెట్ అయిందా? కరెక్ట్ గా చూపించారు, ఎక్కడ డిసప్పాయింట్ చేయరు. ఫ్యామిలీ ఆడియన్స్ మాత్రం ఖచ్చితంగా థియేటర్ లోనే ఎక్స్పీరియన్స్ చేయాలి ఇలాంటి మూవీ.